హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే గులాబ్ జామ్లని రెడీమేడ్ మిక్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు నచ్చిన గులాబ్ జామ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంతమందికి చేయి జారి వాటర్ ఎక్కువగా పడిపోతుంటాయి. అలాంటప్పుడు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసి కలుపుకోండి. పిండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది రెడీ అయ్యేలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో 1.5 కప్పులు షుగర్ వేసుకోండి. 1.5 కప్పులు షుగర్కి గాను 1.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంతైతే తీసుకుందామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇది దగ్గర పడుతున్నప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పాకం బాగా తీగలాగు కాకుండా బాగా పలుచగా కాకుండా కొంచెం అతుక్కునేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం గట్టిపడుకోకుండా ఉండడానికి దీనిలో కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసి 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పిండి తీసుకొని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని బాగా ఒత్తుకోకుండా పైన చేసుకోవాలి. అప్పుడే గుల్లగా ఉండి పాకం బాగా పీల్చుకుంటుంది. ఇలా మిగతా పిండిని కూడా బాల్స్ లాగా చేసుకొని వాటిని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం వల్ల మంట అన్నిటికీ ఈవెన్గా తగులుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని 2 గంటల పాటు నాననివ్వాలి. అంతేనండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.